ఇంకా definitely it'll improve, you know. Okay, we'll start today, you know. अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिते नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी पश्चाति दिशतारण। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री श्री गौरवकरण। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कम करोति वाचालं पंगं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुनाथानं परमानन्दं श्री चैतन्य। So everyone repeat after me. మీకు కనిపిస్తున్న దాని మీద బహునాం జన్మనామంతే జన్మనే మంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మా సుదుర్లభః. ఏమంటున్నాడంటే అనేక జన్మలు ఎత్తిన పిదప ఎవరైతే నన్ను శరణ పొందుతారో, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నేను అన్నిటికీ నేనే సర్వకారణం అని చెప్పి నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళు మహాత్ములు అంటున్నాడు కృష్ణుడు. అర్థమవుతుందా? ఇప్పుడు మొదట్లో ఎల్కేజీ అంటే సోమవారం ఓ టెంపుల్, మంగళవారం ఓ టెంపుల్, బుధవారం సాయిబాబా టెంపుల్, లక్ష్మీవారం లక్ష్మీ టెంపుల్, శుక్రవారం సత్యసాయిబాబా టెంపుల్, శనివారం ఇలాగా సోమవారం వినాయకుడు, మంగళవారం హనుమంతుడు, ఇలా కాకుండా భగవంతుడు అని ఎవరైతే అన్ని కారణాలకి అన్నిటికీ నేనే కారణం అని చెప్పి నన్ను ఆశ్రయిస్తారో, నన్ను పూజిస్తారో, కృష్ణుడు ఏమంటున్నాడు? ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందంట? అనేక జన్మలు ఎత్తిన తర్వాత వస్తుందంట. భగవద్గీత గీతోపనిషత్తు అంటారు, అన్ని ఉపనిషత్తుల తాలూకా సారాంశం అంటారు. కృష్ణుడు ఏమంటున్నాడు? నేనే వాసుదేవ సర్వమితి, సర్వం వాసుదేవుడే అని చెప్పి ఎవరైతే నన్ను జ్ఞానంతో నన్ను శరణ పొందుతారో, అంతేగాని నా ఫ్లూట్ అంటే ఇష్టం అందుకని ఐ వర్షిప్ కృష్ణ, నా బాణాలు విల్లు అంటే ఇష్టం అందుకని రాముడు, సెంటిమెంటాలిటీ లేదండి ఇక్కడ. చాలా మంది హరే కృష్ణ వాళ్ళు ఓన్లీ కృష్ణుని పూజిస్తారు. మరి ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది, 2 బిలియన్ పాపులేషన్, వాళ్ళకి ఒకటే దేవుడు. ఇస్లాం ఉంది, నెక్స్ట్ ఇస్లామే, వాళ్ళకి ఒకటే దేవుడు. కాకపోతే దేవుడు ఇంపర్సనల్, దేవుడు అంటే కాంతి, అల్లా అంటారు. సో మనకెందుకు లేదు? ఒకటే దేవుడు, మనకి ఒకటే. ఎవరదే? కృష్ణుడు నేను భగవంతుని అంటున్నాడు, అన్ని కారణాలకి నేనే కారణం అంటున్నాడు. గుడ్డు ముందా కోడి పిల్ల ముందా అంటే స్పిరిచువల్ వరల్డ్ లో, కృష్ణలోకంలో, వైకుంఠంలో పిల్లే ముందు, భౌతిక ప్రపంచంలో గుడ్డే ముందు. ఎందుకంటే ప్రతిసారి ప్రళయం జరిగినప్పుడు ఋషులు విత్తనాలు క్యారీ చేస్తారు, అన్ని విత్తనాలు అన్ని జీవరాశులకి. అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, రైట్? 84 లక్షల జీవరాశులకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుకి ఒక ట్యాంక్ క్యారీ చేస్తారు. ప్రళయం అయిపోయినప్పుడు మళ్ళీ బ్రహ్మ స్టార్ట్ చేసినప్పుడు నీళ్ళు అనిపోయినప్పుడు ఆ ట్యాంక్ పోస్తారు. అందుకని ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు ముందు? టెంకే ముందు. మరి టెంక్ ఆధారం స్పిరిచువల్ వరల్డ్ ఎవరున్నారు? మామిడి చెట్టు ఉంది అక్కడ. అందుకని స్పిరిచువల్ వరల్డ్ ఎవరు ముందు? మామిడి చెట్టు ముందు. సో ఓవరాల్ గా ఎవరు ముందు? మామిడి చెట్టు ముందు. ఎంతమందికి అర్థమైంది? అలాగా అన్ని కారణాలకి నేనే కారణం. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ. అటువంటి ఇప్పుడు ప్రభుపాద ఏమంటారు? ఎక్కడికి వెళ్ళినా మీరు స్కూల్స్ ఉంటాయి, మిడిల్ స్కూల్, హై స్కూల్, సారీ ప్రైమరీ స్కూల్స్, కిండర్ గార్డెన్ స్కూల్స్, పిహెచ్డీలు తక్కువ ఉంటాయి. కృష్ణుడు ఏమంటున్నాడు? అనేక జన్మలు ఎత్తిన ప్రతిభ. మీరందరూ 1980లో పుట్టారు, ఎంతవరకు నడుస్తుంది? 2050 వరకు. కరోనా లాంటివి జరగకపోతే మీ జీవితంలో, అవునా కదా? 2050, 2060 తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఒక సంవత్సరం పుట్టకముందు మీరు 1980లో పుట్టారు, 1990లో పుట్టారు, 1988లో మీరు ఎక్కడున్నారండి? తెలీదు. మీ భార్య పిల్లలు ఎక్కడున్నారు? భర్త పిల్లలు తెలీదు. ఇదంతా మాయ అంతే.
ప్రోగ్రామ్ రండి అంటే మా వాళ్ళు చూసుకోవాలి మా వాళ్ళు చూసుకోవాలి అంటే ఇది నువ్వు కోటాను కోట్ల జన్మల నుంచి చూస్తున్నావు. కోటాను కోట్లుగా కెరియర్. లాస్ట్ జన్మలో వ్యవసాయదారుడు, ఆ ముందు జన్మలో కార్పెంటర్, ఆ ముందు జన్మలో పాలు అమ్ముకునే వాళ్ళు, ఇలా నడుస్తూనే ఉంది. మనం కొత్త ఏం కాదు ఇది. దీన్ని ఆపడం మాత్రం కొత్త. ఫస్ట్ టైం మీరు జననం చక్రం నుంచి రావడానికి ప్రయత్నిస్తున్నారు, బయటకు రావడానికి హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు, కృష్ణలోకం వెళ్ళాలి, వైకుంఠంలో కృష్ణలోకం వెళ్ళాలని ప్రయత్నం మొదలు పెడుతున్నారు. పట్టలేదు పూర్తిగా, పెట్టారేమో కూడా కొందరు. ఆ లైఫ్ యువర్ మహాత్మా. ఎందుకు నేను ఇప్పుడు బ్యాక్ టు గాడ్ వెళ్ళాలి, కృష్ణలోకం వెళ్ళాలి, గోలోక బృందావనం వెళ్ళాలి, వైకుంఠంలో గోలోక బృందావనం. దానికి ఫోకస్ ఉండాలి. ఎవరు 3 జాబులు చేయరు, ఒకటే జాబ్. వాళ్ళకి రూల్ పెడతారు కాంట్రాక్ట్ లో, యూ షుడ్ డూ ఓన్లీ విత్ దిస్ జాబ్. ఎందుకు? ఫోకస్ ఉంటుంది. ఇండియాలో మన ఇంట్లో 10 పిక్చర్లు ఎందుకుంటాయి అంటే ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు. లక్ష్మీదేవి కాకపోతే, వినాయకుడు కాకపోతే, హనుమంతుడు కాకపోతే, సత్యసాయిబాబు కాకపోతే, షిరిడి సాయిబాబు కాకపోతే, శివుడు కాకపోతే ఎవరో ఒకరు ఇస్తారు డబ్బులు. వాళ్ళ మీద నమ్మకం లేదు. అది భక్తి కాదు. భక్తి అంటే భగవంతుడికి చేసేదే భక్తి. భగవంతుడికి చేసేదే భక్తి. ఎవరీవన్ కెన్ యూ ప్లీజ్ రిపీట్? భగవంతుడికి చేసేదే భక్తి. రిపీట్. భగవంతుడు చేసిన భక్తి. భగవంతుడు ఎవరు? భగవాన్ ఈశ్వర హరి. కృష్ణ ఇస్ భగవంతుడు. పరీక్షిత్ మహారాజు వారం రోజులు చనిపోతున్నాడు. మరి దానికి సుఖమహర్షి ఏమంటున్నారు ఆయనకి? నేను 7 రోజులు చనిపోతున్నాను, నేను ఎవరిని పూజించను, ఏ నామ స్మరించను. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి. ఈశ్వర్ అంటే కంట్రోలర్, సుప్రీం కంట్రోలర్ ఈజ్ హరి. శ్రోతవ్య, ఆయన గురించి వినవయ్యా. కీర్తితవ్యశ్చ, ఆయన్ని కీర్తించవయ్యా. స్మర్తవ్య, ఆయన్ని గుర్తుపెట్టుకోవయ్యా. అప్పుడు ఈ చావు భయం ఉండదు, నువ్వు ఉన్నత గతికి వెళ్తావయ్యా అంటున్నారు. ఎవరు? సుఖమహర్షి, సుఖదేవ గోస్వామి. అందుకని మీరు కృష్ణుడిని దేవాది దేవుడుగా అన్ని కారణాలకి కారణంగా మీరు అంగీకరించారు. భగవద్గీత, గీతోపనిషత్తు నవలయి యువర్ మహాత్మా, ఇఫ్ నాట్ యువర్ నాట్. ప్రభుపాద అంటారు, ఏమంటారు? గాంధీ ఇండియాలో నాన్ వైలెన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు బేస్డ్ ఆన్ భగవద్గీత. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయవయ్యా, బాణాలు పట్టుకుని యుద్ధం చేయమంటున్నాడు. గాంధీ ఏమంటున్నారు? భగవద్గీత బేస్ చేసుకుని నాన్ వైలెన్సా? అర్థమవుతుంది అందరికి? ఎక్కడున్న ఈ శ్లోకంలో ఉంది నాన్ వైలెన్స్? మీ ఇంట్లో ఒకరోజు, ఇప్పుడు అమెరికా అంతా బుద్ధిస్టులు ఫేమస్. ఒక రిపోర్టర్ ఏమో ఫేమస్ బుద్ధిస్ట్ ప్రాక్టీషనర్ అమెరికన్ అడిగాడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో, నువ్వు మీ అమ్మాయితో వెళ్తుంటే ఒక దుండగుడు ఒకడు వచ్చి మీ అమ్మాయి మీద లైంగిక అత్యాచారం చేయపోయాడు, నువ్వు వాడిని అటాక్ చేస్తావా చేయవా అని అడిగాడు. ఈజ్ బుద్ధిజం. అండ్ బుద్ధిజం అంటే నాన్ వైలెన్స్. మీరేమంటారు చెప్తండి? మీరు ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకెళ్తున్నారు, మీ అమ్మాయి 18 ఏళ్ళ అమ్మాయి, చీకట్లు వెళ్ళిపోతున్నారు, ఓడొచ్చి అటాక్ చేశాడు మీ అమ్మాయిని, మీరేం చేస్తారు? రిపోర్టర్ అడిగాడు, వాట్ విల్ యూ ఏం చేస్తారు? వాడేమన్నా తెలుసా ఆయన? బట్ ఆయన నాన్ వైలెన్స్ హెడ్ అమెరికాకి, బుద్ధిజం. ఐ విల్ నాట్, నేనేమి వాడిని తిరిగి నేను వాడి మీద దాడి చేయను అన్నాడు. రిపోర్టర్ సెడ్ యు ఆర్ వైలెంట్. మీ అమ్మాయి నీ మీద ఆధారపడింది, నువ్వు మీ అమ్మాయిని రక్షించాలి, అంతేగాని నేను బుద్ధిజం నాన్ వైలెన్స్ అహింస అని చెప్పి వదిలేస్తే యు ఆర్ నాన్ వైలెంట్ టు దట్ పర్సన్, బట్ యు ఆర్ వైలెంట్ టు యువర్ డాటర్. అవునా కదా? అవును ప్రభుజీ. యు ఆల్ అగ్రీ? డెఫినెట్లీ. మీ అమ్మాయి మీ మీద ఆధారపడింది అండ్ మీ బర్త్ రైట్ టు డిఫెండ్. పాము ఇంట్లోకి వచ్చింది, పాము హృదయంలో కృష్ణుడు ఉన్నాడని చెప్పి పాముని ఏం చేస్తారు? అని ఎత్తుకోరు. అవునా కదా? కరదేశం కొట్టి చంపేయాలి. దో కృష్ణ ఇస్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద హార్ట్, కృష్ణ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ యాజ్ పరమాత్మ. సో అందుకని నాలెడ్జ్ సరిగా వాడుకోవడం రావాలి.
లేదంటే ఇట్ క్రియేట్ డేంజరస్, ఇట్ విల్ క్రియేట్ డేంజర్, ఇట్ ఇస్ వెరీ డేంజరస్. అందుకని మరి మన దేవతలు మనం ఎందుకు వర్షిప్ చేయకూడదా? ఇవాళ శ్లోకం వెర్షన్ అదేనండి. యూనో కెన్ యూ రిపీట్ ఆఫ్టర్ మీ? దేవతలు కృష్ణుడు ఇవాళ వెర్షన్, ఇవాళ శ్లోకం. కెన్ ఎవ్రీవన్ రిపీట్? ప్రభుజీ అతను ఆ బుద్ధిస్ట్ మాంక్ ఆ విధంగా చెప్పాడా? బుద్ధిస్ట్ మాంక్ కాదు అతను, చెప్పాడు. అమ్మో. అంతేగాని నాన్ వైలెన్స్ అంటే తన కూతురు రక్షించుకోకపోవడం కూడా ఒక నాన్ వైలెన్స్ తీసుకొచ్చుదా? దాన్ని వైలెన్స్ ఎట్లా అంటారు? ఆయన చెప్పాడండి, అలాగే నేను చెప్పలేదు. అర్థం క్లారిఫికేషన్ జస్ట్ నైస్ పాయింట్. భగవద్గీత మనం కూడా మనం కూడా హింసే, కానీ వెన్ డిమాండ్స్, సిచ్యువేషన్ డిమాండ్స్. కరెక్ట్. ఇప్పుడు మీ అమ్మాయి మీ మీద ఆధారపడింది, మీరు ఏం చేయాలి? వాడు కర్ర తీసుకుని కొట్టాలి, మీ అమ్మాయిని రక్షించాలి. అవును, మానవ ప్రయత్నం చేయాలిగా. మానవ ప్రయత్నం. ఎవరైనా వచ్చి మీరు ఒక చెంప చూపిస్తే, మిమ్మల్ని చెంప మీద కొడితే రెండో చెంప చూపించరు, మీరేం చేస్తారు? ఎందుకు కొట్టని అడుగుతారు. వాడు ఆన్సర్ సరిగా లేకపోతే మీరేం చేస్తారు? అవును, కాల్ 911. వాడిని పట్టుకుని తలుపు పెట్టి 911 కాల్ చేస్తారు. ఎందుకు? ఈ బాడీ యువర్ బర్త్ రైట్ టు డిఫెండ్. మనం ఉత్తన ఎవరిని హామ్ చేయం. అవును, అర్థమైందా లేదా? అవును, మానవ ప్రయత్నం చేయకపోతే ఎట్లా? ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వర్స్, ఇవాళ దేవతలు కృష్ణుడు భగవంతుడు ఒకడా? ఇవాళ ఈ శ్లోకం అది. కెన్ యూ ఎవరీవన్ రిపీట్? అన్మ్యూట్ చేయండి. కామస్తే హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతస్వయా. ఎవరు చదువుతారు ఇంగ్లీష్ లో? నేను తెలుగు చెప్పనా లేదంటే? Those whose intelligence has been stolen by material desires surrender unto demigods and follow the particular rules and regulations of worship according to their own natures. నేను తెలుగు చెప్పమంటే, ఎవరి బుద్ధి కోరికల వల్ల, ఎవరి బుద్ధి అయితే కోరికల వల్ల నిండిపోయిందో వాళ్ళు దేవతలు పూజిస్తారు. అంటే ఎవరికైతే అనేక కోరికలు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారు? దేవతలు పూజిస్తారు, డెమిగాడ్స్ ని పూజిస్తారు. ఎవరి బుద్ధి అయితే కోరికల వల్ల భ్రష్టు చెందిందో, ఎవరి బుద్ధి అయితే కోరికల వల్ల నాశనం అయిందో వాళ్ళు దేవతల్ని పూజిస్తారు. పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాళ్ళ తాలూకా స్వభావాన్ని బట్టి. సో భాగవతం ఏమంటాయంటే, ఎవరైతే హృదయంలో కల్మషాలు పోగొట్టుకోవాలనుకుంటారో, ఎవరైతే కల్మషాలు పోయాయో వాళ్ళే భగవంతుణ్ణి, కృష్ణుని పూజిస్తారు. మన హృదయంలో కల్మషాలు ఉన్నంత కాలం వాళ్ళు డివోటీస్ కాదు. కానీ కృష్ణుడు ఏమంటాడు? అరే మీకు కోరికలు ఉన్నాయా? కోరికలు లేవా? ముక్తి కావాలా? గ్రీన్ కార్డ్ కావాలా? F1 to H1 కావాలా? నన్ను దగ్గరికి రండి. ఈ శ్లోకం చూడండి. అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారది తీవ్రేన భక్తి యోగేన యజేత పురుష పరం. అకామ, ఆ కోరికలు ఏం లేవు, అయితే నన్ను పూజించండి. ఎందుకు? మీకు ప్రేమ కావాలి, ప్రేమ వస్తే వెనక్కి వచ్చేస్తారు. శరీరం కాదు, ఆత్మ తెలిసిపోతుంది. సర్వకామ, బోల్డ్ కోరికలు ఉన్నాయి, నా దగ్గరికి రండి. మోక్షకామ, నాకు లిబరేషన్, మోక్షం కావాలి, నా దగ్గరికి రండి. తీవ్రైన భక్తి యోగేనా, భక్తి యోగం ప్రాక్టీస్ చేయండి, చేస్తే పని జరుగుతుంది. కృష్ణుడు వేరే దేవతల దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు, నన్నే పూజించమంటున్నాడు. మీ కోరికలు ఉన్నా లేకపోయినా, మోక్షం కావాలన్నా నా దగ్గర రండి అంటున్నాడు. వింటున్నారు అందరూ? వింటున్నాం.
ఓకే, మీ అందరికి ఒక ప్రశ్న. మీరు మీ అబ్బాయి మెల్లిగా సిగరెట్లు కాల్చడం మొదలెట్టాడు. ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం యూనో తీర్థం కూడా పుచ్చుకుంటున్నాడు. యూనో మీరందరూ తీర్థం అంటే తెలుసు కదా మీకు. అవును ప్రభుజీ, మందు తెలుసు ప్రభు. సో ఒకరోజు ఏం చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు కంప్యూటర్ లో. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక జేబులో డబ్బులు తీసి $10 తీసి 555 ప్యాకెట్ పట్టరా అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడు, వెళ్తాడు షాప్ వాడి దగ్గరికి వెళ్తాడు. షాప్ వాడు 555 ప్యాకెట్, నువ్వు 18 క్రాస్డ్ అయితే వాడు ఏం చేస్తాడు, షాప్ వాడు $10 తీసుకుని ఒక 555 ప్యాకెట్ ఇస్తాడు. రోజు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇలా పని చేయడం, వెనక్కి తిరిగి ఫ్రెండ్ గారు 555 ప్యాకెట్ పట్టరా, నీకోటి నాకోటి. ఒకరోజు ఏంది, ఇలా పని చేస్తున్నాడు, జేబులో ఒక ఫ్రెండ్ వచ్చాడు, తీసి 555 ప్యాకెట్ పట్టరా అన్నాడు. ఆ వెనకాల నించింది ఎవరు, ఫ్రెండ్ కాదు, మీరేం చేస్తారు, ముందు $10 తీసుకుంటారు, తీసుకోరా, తీసుకుని ఏం చేస్తారు, 555 టైమ్స్ ఇస్తారు, 1 2 3. ఇండియాలో అయితే, అమెరికాలో నాకు తెలీదు. అవునా కదా? అవును ప్రభుజీ. ఏ మొత్తం మాట అయితే అంటారు. ఎందుకు? షాప్ వాడికి డబ్బులు ఇచ్చి మీరు డబ్బులు ఇస్తే వాడికి ఏం పోయింది, మీకు మీ ఆరోగ్యం పోయినా వాడికి అనవసరం, వాడికి డబ్బులు వస్తున్నాయి. ఇది మీకు 555 ప్యాకెట్ మంచిదేమన్నా కాదా, స్మోకింగ్ వాడికి అనవసరం. అది దేవతలు. కృష్ణుడు ఏంటంటే తండ్రి, ఇది మంచిదేమన్నా కదా, ముందు $10 తీసుకుంటాడు. ఆయన తీసుకుని ఏం చేస్తాడు, మందులు ఇస్తారు. ఇంకా చిన్న వయసు అంటే ఏం చేస్తారు, 1 2 3 ఫైల్ కదా, ఒక 5 3 సార్లు టుప్ అంటారా? ఎందుకు? మీ అబ్బాయి అండి, ఆయన వెల్ఫేర్ మీకు కావాలి. అందుకని దేవతలకి మీ తాలూకు వెల్ఫేర్ అక్కర్లేదు. మీరు పూజ చేయండి, మీరు కోరికలు అడగండి, ఆ కోరిక నిజంగా ఫ్యూచర్ లో మంచిదవను కదా వాళ్ళకి అనవసరం. మీరు సరిగ్గా పూజించారు, సరిగా వాళ్ళని సాటిస్ఫై చేస్తారు, వాళ్ళ కోరిక తీర్చండి. వాళ్ళు తీర్చలేరు, ఆ శ్లోకం కూడా కింద ఉంది. వాళ్ళు ఏం చేయాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, ఈయన ఎలా అడుగుతున్నాడు శాంక్షన్ చేయండి. కృష్ణుడు అంటాడు, ఆల్రెడీ మీరు అడిగారు కాబట్టి శాంక్షన్. సో అందుకని దేవతలు తమంతటి తానుగా సేవ ఏది చెయ్యలేరు. టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్. అది కూడా కృష్ణుడి నుంచి రావాలి, ఇది మనకు తెలియదు. కొంతమంది నాకు నిజంగా ఈ గ్రీన్ కార్డ్ రాబోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదండి అని చెప్పిన రోజులు ఉన్నాయి. కొందరు ఉన్నారు అలా. అప్పట్లో గ్రీన్ కార్డ్ మంచిది, ఇప్పుడు నా పనికి రావట్లేదు. ఎందుకు? ఇండియా వెళ్ళిపోతే బాగున్నాం, మరి ఇక్కడ 30 ఏళ్ళు ఉన్నాం, అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడే ఉంటే ఇక్కడ కంటిన్యూ అవ్వలేము, అక్కడికి వెళ్ళలేము. ఎందుకు వచ్చిందిరా బాబు అన్నవాళ్ళు ఉన్నారు. కొందరేంటి గ్రీన్ కార్డ్ వచ్చి సిటిజన్షిప్ తీసుకుని ఇండియా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ పిల్లలు ఏంటి, ఇంజనీరింగ్ అయిపోగానే ఆ పిల్లలు అమెరికా వచ్చేసారు. మీరు మీ పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తారా, అమ్మాయిల్ని? ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చింది మాకు ఈ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్, ఇది 30 ఏళ్ళ తర్వాత నాకు తెలియదు. అప్పుడు ఊరికి అమ్మాయిలు ఆడికి ఏమి గ్రీన్ కార్డ్. ఇప్పుడు ఎందుకు? వింటున్నారా లేదా? అందుకని మనకి ఏది మంచిదో అది ఇచ్చేది భగవంతుడు. మనం డబ్బులు ఇస్తే, మనం వాళ్ళని పూజిస్తే, మనకి నచ్చిన అది మంచిదో కాకపోయినా తీర్చేది దేవతలు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు దేవతలు తీర్చట్లేదు. అందుకని జనాలు ఏం చేశారు, మెల్లిగా దేవతలను వదిలేసి బాబా దగ్గరికి వెళ్ళారు. యాక్చువల్గా 1970 80లో వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి చీఫ్ మినిస్టర్ ఆంధ్రలో ఎలక్ట్ అవగానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసి రావాలి. ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయింది, బాలాజీ కూడా టెంపుల్ కూడా డబ్బులు ఉండట్లేదు. ఇప్పుడు ఏ టెంపుల్ డబ్బులు ఉన్నాయి చెప్పండి, ఎనీబడి, లెట్ us be honest. సాయిబాబా టెంపుల్. దట్స్ ఇట్. బాలాజీ టెంపుల్స్ కూడా సాయిబాబా టెంపుల్స్ అయిపోతున్నాయి, డబ్బులు లేవు. బట్ ఇప్పుడు మనకి కావాల్సింది వెంకటేశ్వర స్వామి ఇవ్వట్లేదు. వెంకటేశ్వర స్వామి కృష్ణ. ఇప్పుడు అంటే కృష్ణస్ ఎక్స్పాన్షన్, విష్ణు. ఇప్పుడు అందుకని షిరిడి సాయిబాబా టెంపుల్స్ పోతున్నారు.
అంటే మాకు ఇంకా ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, షిరిడి సాయిబాబా కూడా ఇవ్వట్లేదు. క్రిస్టియానిటీ పోతే రిజర్వేషన్ వస్తుంది, డబ్బులు ఇస్తున్నారు, పాలపిండి ఫ్రీ, బట్టలు ఇస్తున్నారు, అడగబోదాం. రైస్ బ్యాగ్ ఇస్తే కన్వర్ట్ అయిపోయే వాళ్ళు బోల్డ్ మంది. 5 కేజీల రైస్ బ్యాగ్. మీరు అందరూ వింటున్నారా? ఇది ఇండియా పరిస్థితి. 50% ఆఫ్ హిందూయిజం ఇస్ సాయిబాబిజం, మే మోర్. కానీ దీంతో ప్రాబ్లం ఏంటి, మీ కోరికలు తీరితే మీరు డోనర్ అయిపోతారు, టెంపుల్కి వెళ్ళి మానేస్తారు. కోరికలు తీరకపోతే దేవుడి మీద నమ్మకం అవుతుంది. క్రిస్టియన్స్ ఇండియా వచ్చే ముందు మా హరిశేఖర్ రావు చెప్పిన నాకు 97% ఆఫ్ ఇండియన్స్ కి ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో తెలియదు. వాళ్ళు కూడా తెలుగు ఏంటి, మా దగ్గరికి రండి, మీ ఆరోగ్యం క్యూర్ అయిపోతుంది, మీ వ్యాధులు క్యూర్ అయిపోతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఆరోగ్యం చేస్తుంది, మీకు డబ్బులు వస్తాయి. నాకు ఒకటే ప్రశ్న, అమెరికాలో ఎందుకు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మరి క్రిస్టియానిటీ ఎంతలా సక్సెస్ఫుల్ అయిపోతే ఇండియాలో? మరి అమెరికాలో ఎందుకు చేయరు? ఇప్పుడు అమెరికాలో ఎవరు చర్చిలకు వెళ్ళట్లేదు అంటే స్వచ్ఛంగా తెలియజెప్పుకోవాలంటే మోసం, దగ. దీన్ని మొదలుపెట్టింది ఎవరో? మనోళ్ళే. అందరూ వింటున్నారు లేదా? అనిల్ ప్రభు, మీరందరూ రండి, ఈ ప్లేట్లో డబ్బులు వేయండి, మీకోసం మేము ప్రే చేస్తాం. పూజారులు, అరే తీరపోతే నీమి కాదు, దేవుడి మీద నమ్మకం పోతుంది. నేను రోజు విజయవాడ వెళ్ళాను 10 ఏళ్ళ క్రితం. విజయవాడలో పూజారి ఏమంటున్నాడు, ప్లేట్ పట్టుకుని మీ అందరూ డబ్బులు ఇందులో వేయండి, ఇప్పుడు నేను మీకోసం ప్రే చేస్తాను, మీ కోరికలు అడగండి దేవుణ్ణి. నువ్వు 5 రూపీస్ కోసం నువ్వు వాళ్ళ కోరికలు అడగమంటున్నావు, తీరపోతే టెంపుల్ రావడం అనేస్తారు, అది తెలియట్లేదు. నేను ఒక వ్యక్తి చెప్పాను, నా జీతం 0, కానీ నేను చూడండి, మీరెవరో చూడండి, నేను చూస్తున్నాను, అందుకని నేను ముందుకెళ్తున్నాను. జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చేయచ్చు నేను. ఐ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. చైతన్య మహాప్రభు ఇచ్చిన హరే కృష్ణ మంత్రం, ఈ భక్తి ప్రాసెస్ ఎంత గొప్పది. యూ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్ ఇన్ దిస్ లైఫ్ టైం. మీరు వింటున్నారా? నాకు అర్థమైంది, నేను చేసి ప్రతి పావల ఈ లెక్చర్ ఇప్పుడు సంవత్సరం నుంచి నడుస్తుంది. మిమ్మల్ని ఎవరిని నేను ఏది అడగను. ఇదే లేదు, నాకు హ్యావ్ అదర్ లెక్చర్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ ఎందుకు చేస్తున్నాను? నా స్వార్థం ఏంటి అంటే, నా జీవితం భక్తి యోగంలో వెళ్ళిపోతే ఐ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. ఐఎమ్ టెల్లింగ్ కృష్ణ, మై లార్డ్, వీళ్ళకి ఫ్రీగా భగవత్ చెప్తున్నాను మై లార్డ్, నేనేం వాళ్ళని అడగట్లేదు. మీకు తెలుసు తెలీదో, 2 నుంచి 4వ క్లాసు, 4 నుంచి 5వ క్లాసు, 5 నుంచి 6:30, 5 నుంచి 6:15, 6:30 నుంచి 7:30. ఎందుకు? ఐ మేక్ షూర్ మై టైమ్ గోస్ ఇన్ కృష్ణ సర్వీస్. నా హృదయంలో ఇంప్యూరిటీస్ పోతే, ఈ మాయలోంచి బయటకు వస్తే నేను కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. 50 వయసు 50 ఏళ్ళు వచ్చేసాయి, ఇవన్నీ తెలుస్తున్నాయి. అందుకని లెట్ మీ బికమ్ సీరియస్. హరే కృష్ణ మంత్రం 16 ఉంది, 32 ఉంది, ఇంకా ఎక్కువ. ఎందుకు? ఇదే నాతో వచ్చేది, ఎవరు రారు. వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. అందుకని యో యం తనుం భక్త శ్రద్ధయార్చితమిచ్చతి తస్యా చలం శ్రద్ధం తామేవ విదధాన్యహం. నేను అందరి హృదయాల్లో ఉన్నాను. తెలుగు ట్రాన్స్లేషన్. నేను అందరి హృదయాల్లో ఉన్నాను. ఎవరికి ఏ దేవత మీద వర్షిప్ చేయాలని ఉంటుందో, పూజించాలని ఉంటుందో, వాళ్ళకి నేనేం చేస్తాను, ఆ దేవత మీద ఫీత్ నేనే ఇస్తాను అంటున్నాడు కృష్ణుడు. వింటున్నారా? హరే కృష్ణ. అంతేగాని దేవుడు మీ నాన్న నన్ను పూజించని కృష్ణుడు మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు. నేను సాయిబాబాని వర్షిప్ చేయాలి. కృష్ణుడు ఏమంటాడు, నీ కోరిక రాగానే హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు, సాయిబాబాని వర్షిప్ నీకు ఇస్తాను.
నాన్న అది నాకు మంచిదానో కదా, ఆ ప్రశ్న నువ్వు అడగలేదు నన్ను ఎప్పుడు. అడిగితే దాని సమాధానం వేరు. కానీ అంటే పిల్లు సరే మీ పిల్ల మీరేమంటారు కంప్యూటర్ సైన్స్ తీసుకో అంటే, నాన్న నేను మెకానికల్ చదువుతాను. సరే కంప్యూటర్ సైన్స్ మంచిదమ్మా, నేను మెకానికల్ ఇంజనీర్. ఆల్ రైట్, అమెరికా వస్తుంది, కంప్యూటర్ సైన్స్ లో ఉద్యోగాలు వస్తున్నాయి, మెకానికల్లో రాలేదు. మరి 5 ఏళ్ల క్రితం నీకు అర్థం అవ్వలేదు ఈ మాట. అందుకని కృష్ణుడు ఏం చేస్తాడు, పరమాత్మ రూపంలో మీ తాలూకా మీ ఫ్రీ విల్ కి కృష్ణుడు మీ అడ్డం రాడు. మీ తాలూకా స్వేచ్ఛ కృష్ణుడు అడ్డం రాడు, కానీ చెప్తాడు, కానీ మనం వినం. అందుకని మీరు బాబాను పూజించాలి, కృష్ణుడు అంటాడు ఆల్ రైట్. బాబా మీద ఫెయిత్ కూడా ఇస్తాడు. మీరు వెళ్తారు, వెళ్తే వెళ్ళిన నెక్స్ట్ డే చిన్న లాటరీ తగులుతుంది, $100 వస్తాయి. అరే భలే ఉంది, వా మీ అబ్బాయికి ఎల్కేజీలో సీట్ వచ్చింది మంచి స్కూల్లో, విల్ స్టే హియర్. అదే స్పిరిచువాలిటీ అంటే. కోటాను కోట్ల జన్మల నుంచి మనం జన్మలు తీసుకుంటూనే ఉన్నాం. ఈ 60-70 ఏళ్ళు ఒక టైనీ ఒక ఫ్రాగ్మెంట్. బ్రహ్మ 311 ట్రిలియన్ల 40 బిలియన్ సంవత్సరాలు బతుకుతున్నాడు. దాంతో పోలిస్తే 70-80 ఏళ్ళు ఎంతండి? సో కృష్ణుడు ఏమంటాడు, శుద్ధ భక్తి కావాలి అంటే నా దగ్గర రా, మీరు అడిగితేనేగా నేను ఎవడో, ఈ సుప్రీం లార్డ్. వింటున్నారా? ఇండియాలో చదువుల టైంలో సరస్వతి మేము చిన్నప్పుడు ఆమె యావరేజ్ ఇండియన్ తెలుగు వాళ్ళని చదువుల టైంలో దసరా పూజ చేయాలి, దసరా నాడు సరస్వతి పూజ చేయాలి, మీరు బాగా చదువు రావాలి. మా అమ్మగారు కూర్చోబెట్టి, అబ్బా 12 అయిపోతుంది, ఆకలేస్తుంది, బాగా చదవాలంటే సరస్వతి కృప. ఎప్పుడైతే చదువు అయిపోయిందో సరస్వతి లేదు, దట్ సైడ్ దసరా బంద్, టీవీ పెట్టుకుని సినిమా చూడడమే. ఎందుకు? చదువు అయిపోయింది, సరస్వతి అక్కర్లేదు. అవునా కదా? వినాయకుడు క్లియరింగ్ ఆబ్స్టికల్స్, ఉద్యోగం వచ్చింది, అరే ఇంకేంటి వినాయకుడు అక్కర్లేదు. అప్పుడప్పుడు అరిపోవాలి, ఎవర్ యూ కీప్ 10 రూపీస్. అర్థమవుతుందా? ఇప్పుడు వినండి. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమిహతే లభతే చ తథా కామాన్ మాయవ్ హితాన్ హితాన్. సో నేను ఓ దేవతను పూజించాలని చెప్పి వాడు అడిగితే, నేను ఆ దేవత మీద ఫెయిత్ నేనే ఇస్తాను. ఆ దేవత కూడా ఇప్పుడు షిరిడి సాయిబాబా మీకు ఇవ్వలేడు. కెన్ సంబడి రీడ్ ద ట్రాన్స్లేషన్? వెంకట్ ప్రభు చదవండి ఈ ట్రాన్స్లేషన్. హలో, నేను చదవమంటారు? చదవండి. Endowed with such a faith, he endeavors to worship a particular demigod and obtains his desires. But in actually, these benefits are bestowed by me alone. తెలుగులో చెప్పండి, దానికి అర్థం. అంటే ఎవరైతే డెమిగాడ్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా ఆయనే ఇస్తున్నారు, కృష్ణ ఇస్తున్నారు, లార్డ్ కృష్ణ ఇస్తున్నారు. కృష్ణుడే నేనే ఇస్తున్నాను దేవతల ద్వారా, అంతేగాని దేవతలకు ఇచ్చే హక్కు లేదు. అర్థమైందా? Yes, Prabhu. Amazing, right? Yeah, the demigods cannot award benedictions to their devotees without the permission of Supreme Lord. Exactly, without the permission of Krishna. కృష్ణుడు శాంక్షన్ లేకుండా దేవతలు ఇవ్వలేరు. But the demigods do not forget. Yeah. So the worship of demigods and achievements of desired results are due not to the demigods but to the supreme personality of Godhead by arrangement. The less intelligent living entity does not know this, and therefore he foolishly goes to the demigods for some benefit. But the pure devotee, when in need of something, prays only to the Supreme Lord. Asking for material benefit, however, is not a sign of pure devotee. A living entity goes to the demigods usually because he is mad to fulfill his lust. It happens when something undue is desired by the living entity, and the Lord himself does not fulfill the desire. Yeah.
Continue. చేయండి ఇంక ఎలా చదువుతారో చదవండి. Yeah, in the Chaitanya Charitamrita, it is said that one who worships the Lord, one who worships the Supreme Lord, and at the same time desires material enjoyments, is contradictory in his desires. Devotional service to the Supreme Lord and the worship of demigod cannot be on the same platform, because worship of a demigod is material. Devotional service to the Supreme Lord is completely spiritual. హరే కృష్ణ. For the living entity who desires to return to Godhead, material desires are impediments. A pure devotee of the Lord is therefore not awarded the material benefits desired by less intelligent living entities, who therefore prefer to worship demigods of the material world rather than engage in the devotional service of Supreme Lord. Yeah. సో అందుకని ఏంటంటే దేవతల నుంచి కానీ బాబాల నుంచి వచ్చేవి కానీ కృష్ణ ఏమంటారు, నా దగ్గర నుంచి వస్తాయి, వాళ్ళకి ఇచ్చే శక్తి లేదు, శాంక్షనింగ్ అథారిటీ నేనే. యూనో షిరిడి సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్, అందరికి తాలూకా భగవంతుడు ఒకడే, దాన్ని ద్వారకమయ్య అని పిలవండి, అక్కడ కృష్ణుని వర్షిప్ చేయండి అని చెప్తే షిరిడి సాయిబాబా ఇప్పుడు దాన్ని ద్వారకమయ్య అనలేదు, కృష్ణుని పెట్టలేదు, ఆయన్ని దేవుని చేశారు. యూనో నార్త్ ఇండియా మహారాష్ట్రియన్స్ ఏమంటారంటే వీ రిగార్డెడ్ షిరిడి సాయిబాబా యాజ్ సెయింట్ ఓన్లీ, కానీ ఆంధ్ర వాళ్ళు ఏం చేశారు, ఆయన దేవుని చేశారు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి ట్రైన్స్, హైదరాబాద్ నుంచి ట్రైన్స్ షిరిడీకి, యూనో అవునా కదా. అందుకని ఏంటంటే కానీ తెలియక, అందుకే ఎందుకు జ్ఞానం లేదు, భగవద్గీత ఎవరు చదవరు. ఏ దేవతలు కూడా వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వలేరు, కృష్ణుడు శాంక్షన్ ఉండాలి. అండ్ ఇది అద్భుతమైన వెర్స్ ఇది, అంతవంతు ఫలంతే శాం తద్భవత్యల్పమేదశాం దేవాన్ దేవ యజోయాంతి మద్భక్తాయాంతి మామపి. కెన్ ఎవ్రీవన్ రిపీట్ ఆఫ్టర్ మీ? అంతవంతు ఫలంతే శాం తద్భవత్యల్పమేదశాం దేవాన్ దేవ యజోయాంతి మద్భక్తా యాంతి మామపి. ఎవరు చదువుతారు? ఒకళ్ళు చదవండి. Men of small intelligence worship the demigods, and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of the demigods, but my devotees ultimately reach my supreme planet. కృష్ణుడు ఏమంటున్నాడు, ఎవరికైతే తెలివితేటలు లేవో వాళ్ళే దేవతలను వర్షిప్ చేస్తున్నారు అంటున్నాడు. ఎవరికైతే తక్కువ బుద్ధి ఉందో, మెన్ ఆఫ్ స్మాల్ ఇంటెలిజెన్స్, వాళ్ళే దేవతలు పూజిస్తారు. ఎందుకు? దేవతలు ఇచ్చే రిజల్ట్స్ లిమిటెడ్, టెంపరీ, జన్మతోనే. మా వెంకటాచలపతికి గ్రీన్ కార్డ్ వచ్చి ఏప్రిల్లో వచ్చి జూలైలో చనిపోయాడు. జూలై ఇప్పుడు నెక్స్ట్ జూలై వస్తే 1 year కూడా అయిపోతుంది యాక్చువల్లీ. ఏం అడుగుతారు జనాలు సాధారణంగా? డబ్బులు, ధనం దేహి, డబ్బులు వచ్చాయి. తర్వాత రూపం దేహి, అందం కావాలి మనకి, అందం వచ్చింది. తర్వాత ఏం కావాలి? రూపవతి భార్య అన్న దేహి, అందమైన భార్య కావాలి. ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్ వరల్డ్ అంటే ఏంటి? డబ్బులు, సెక్స్ లైఫ్ రెండే, దట్ ఇస్ మెటీరియల్ లైఫ్. బాడీ ఈజ్ ఎ మెషిన్ అని చెప్తున్నాను. 100-200 ఎముకలు, బాడీ ఈజ్ ఎ మెషిన్. మీరు ఎప్పుడైనా క్రిమటోరియంకి వెళ్ళి చూసారు అని ఎగిరిపోతుంది, అంతే, బాడీ మండిపోతుంది, 1 గంటలో ఎగిరిపోతుంది. కానీ ఆత్మ మళ్ళీ కొత్త బాడీకి వెళ్ళిపోతుంది. అందుకని తెలివితేటలు తక్కువ ఉన్న వాళ్ళు దేవతలు పూజిస్తారు. దేవతలు ఇచ్చే రిజల్ట్స్ లిమిటెడ్, తాత్కాలికము. దేవతలను ఎవరు ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, ఎవరిని పూజించినా ఒకటే. విన్నారా ఈ మాట? ఎవరిని పూజించినా ఒకటే. మీరు దుర్గా భక్తుల, మేము సాయిబాబా భక్తులు. మీరు సాయిబాబా భక్తుల, మేము హనుమంతులు. మీరు హనుమంతుల భక్తుల, మేమేమో సత్సేవ భక్తులు. మీరు సత్సేవ భక్తుల, మేమేమో షిరిడి సాయి భక్తులు. మేము నవగ్రహ పూజ చేస్తామండి, మేము శివుడు పూజ చేస్తామండి, మేమేమోనండి అదేంటి అందరినీ పూజిస్తాం. కృష్ణుడు ఏమంటున్నాడు? కాదంటున్నాడు.
దేవతలు పూజిస్తే దేవతలు లోకాలకు వెళ్తారు. అవి ఏంటి భౌతిక ప్రపంచంలో ఉంటాయి. వాళ్ళే చచ్చిపోతారు, దేవతలే చనిపోతారు. వాళ్ళకే టికాణా లేదు, మనకే ఉంది. అందుకని ఎవరిని పూజించినా ఎండ్ రిజల్ట్ ఒకటి అన్నది కృష్ణుడు ఒప్పుకోవట్లేదు. కానీ నన్ను పూజిస్తే స్పిరిచువల్ వాళ్ళకి వస్తారు, గోలోక బృందావనం వస్తారు. అది మెటీరియల్ వాళ్ళు కాదు. దేవతలందరూ జీవతత్వం, కృష్ణుడు భగవత్. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఒక ఆర్గనైజేషన్కి వెళ్తుండేవాడిని, ఇస్కాన్కి వచ్చాము. వాళ్ళు ఎవరిని పూజించిన ఒకటే, ఎతోమత్ అమేజింగ్. యూనో, మీరు వాళ్ళని పూజిస్తారా? ఫైన్, ఏదైనా ఒకటే. తలుపులో అమ్మకి వెళ్ళి పూజ, మరిడమ్మ, యూనో, ఇంకో అమ్మ, ఈ అమ్మ. అటువంటిది ఏంటది? దట్ ఈస్ అ పర్పసెస్ స్ట్రాంగ్ టెర్రరిజం. మా ఊరి దగ్గర ఒక ఊరుంది, కొత్తగా కార్లు కొన్న వాళ్ళందరూ పూర్తిగా పీగలూరు తాగడం, ఏదో ఒక మేకనో దేనో బలి ఇవ్వడం. దట్స్ వర్షిప్. సో జీవగోస్వామి అంటారు, స్మృతి పురాణది నారద పంచరాత్ర విన ఐకాంతిక హరిహర భక్తి ఉత్పాతేవ కల్పతే. శాస్త్రంలో చెప్పలేదు, చెప్పకపోయినా సరే మీరు చేసే భక్తి, శాస్త్రాలు సపోర్ట్ చేయకుండా మీరు చేసే భక్తి సొసైటీకి డిస్టర్బెన్స్. మీరు శాస్త్రాల్లో చెప్పలేదు, ఎక్కడ లేదు, కానీ మీరు మీకు నచ్చింది ఫాలో అయిపోతున్నారు. అది డిస్టర్బెన్స్ టు ద సొసైటీ. పొలిటికల్ రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక 20 ఏళ్ళ క్రితం ఒక రిలీజన్ వాళ్ళకి మైక్ పెట్టుకొచ్చింది, అంతే. పొద్దున లేవగానే లౌడ్ సౌండ్. ఫర్ వాట్? యూ డోంట్ నీడ్ టు టెల్ ఎవ్రీవన్ యూర్ ప్రేయింగ్. వితౌట్ మైక్ యూస్ పే, వీఆర్ ఓకే విత్ దట్. అప్పుడేమవుతుంది, జనాలు దే విల్ బీ అవే ఫ్రమ్ దట్. అందరినీ వర్షిప్ చేస్తే దేవతలు అన్నది జీవతత్వం. మీరు ఇంద్రుడు అయిపోవచ్చు, చంద్రుడు అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు. బాగుందా? ఇంట్రెస్టింగ్. దేవతలు ఇచ్చే రిజల్ట్స్ టెంపరీ, ఈ బాడీ ఎండ్ అయిపోతాయి. కానీ మీరు భగవద్గీత క్లాస్కి వచ్చారు ఇవాళ, ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ అది మీతోనే వస్తుంది. అదే భక్తి అంటే. అవ్యక్తం వ్యక్తి మాపన్నం. ఎవరైనా రిపీట్ ఆఫ్టర్. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యతే మామ బుద్ధయ పరం భావమజానంతో మామవ్యయమనుత్తమం. కృష్ణుడు ఇంకోటి క్లారిఫై చేస్తున్నాడు. An intelligent man who do not know me perfectly think that I, Supreme Personality of Godhead, Krishna, was impersonal before and have now assumed this personality. Due to their small knowledge, they do not know my higher nature, which is imperishable and supreme. ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, దేవుడు అంటే కాంతి, అందులోంచి అందరూ వస్తారు. కృష్ణుడు కాదంటున్నాడు, ఆ కాంతి నాలోంచి వస్తుంది అంటాడు కృష్ణుడు 15th చాప్టర్లో. గతంలో నేనేం కాంతి కాదు, కాంతిలోంచి బయటకు వచ్చాను కాదు, నాలోంచి కాంతి వస్తుంది బ్రహ్మని. అర్థమవుతుందా? అవును ప్రభుజీ. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం పరమ అజమవ్యయం.
ఐ ఆమ్ నెవర్ మేనిఫెస్ట్ ఫూలిష్ అండ్ అన్ఇంటెలిజెంట్. మూడులకి, తెలివి తక్కువ వాళ్ళకి, అజ్ఞానులకి నేను వాళ్ళకి ముందు రాను. నేను ఎప్పుడూ నా తాలూకా అంతరంగ శక్తి వల్ల కవర్ అయిపోయి ఉంటాను. యోగమాయ నన్ను ఆవరించి ఉంటది. అందుకని నేను ఎప్పుడూ నాకు బర్త్, నాకు చావు పుట్టుకలు లేవు అని ఎవరికి తెలియదు అంటున్నాడు కృష్ణుడు. ఇండియాలో చూడండి, ఇద్దరు అమ్మాయిలు వెనకాల వెళ్తే కృష్ణుడు రా అంటారు. మీరు ఎవరైనా విన్నారు ఈ మాట? విన్నారు లేదా? విన్నాం ప్రభు. కొంచెం బుద్ధిగా ఉంటే రాముడు రా. ఇద్దరు అమ్మాయి ఇద్దరితో లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తే కృష్ణుడు రా. అంతే. అవునా? నా మృగాసరు యోగమాయ సమృత. నేను భగవంతుణ్ణి, నేను యోగమాయ చేత కవర్ అయి ఉంటాను. మూర్ఖులకి, మూడులకి, అజ్ఞానులకి వాళ్ళకి నేను కనిపించను. వాళ్ళకి నాకు చావు పుట్టుకలు లేవని వాళ్ళకి తెలియదు. మరి కృష్ణుడికి మరి పుట్టుకుందే జన్మాష్టమి అంటే ఈ ప్రపంచంలో ఆయన కిందకి దిగుతాడు ఒకసారికి. సూర్యుడు పొద్దున్న ఉదయించాడంటే పుట్టినట్టు కాదు, సాయంత్రం అస్తమించాడంటే సూర్యుడు చనిపోయినట్టు కాదు. ఇక్కడ అస్తమిస్తాడంటే జపాన్లో ఉదయిస్తున్నాడు. అందుకని కృష్ణతత్వం అర్థం చేసుకోవడం ఈజీ కాదండి. విష్ణుతత్వమే అర్థం అవదు, దాని పైన ఉంటది కృష్ణతత్వం. వింటున్నారా? అందుకని యాక్చువల్గా నా దగ్గర ప్రెజెంటేషన్ ఉంది, కానీ నేను ప్రెజెంటేషన్ చూపించాను అనుకోండి, ఈ శ్లోకాలు చెప్పలేదని చెప్పి అంటారని చెప్పి శ్లోకాలు చూపిస్తున్నాను. ఐ హావ్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్, యూనో. చూపెట్టండి ప్రభుజీ. అమ్మా మీరు దూరంగా మాట్లాడుతున్నట్టున్నారు, మైక్ నుంచి వినిపించట్లేదు. చూపెట్టండి ప్రభుజీ అంటున్నాను. ఇవన్నీ శ్లోకాలు చదివిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీక్. ఓకే ప్రభు. యూనో, అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు, మూఢులకి, అజ్ఞానులకి, తెలివి తక్కువ వాళ్ళకి నేను వాళ్ళ ముందు వాళ్ళకి దర్శనం ఇవ్వను. ఎందుకో నా యోగమాయతో నేను ఆవరింపబడి ఉంటాను. అందుకని తనకు కనిపించడు. వాళ్ళకి తెలియదు నాకు చావు పుట్టుకలు లేవు. ఐఎమ్ అన్బోర్న్, ఇన్ఫాలిబుల్. నాకు పతనం లేదు, చావు పుట్టుకలు లేవు. కృష్ణతత్వం అర్థం అవడం సులభం కాదు. ఇదే శ్లోకం ఈశోపనిషత్తులో కూడా ఉంటుందండి. నేను చిన్నప్పుడు ఈ శ్లోకాన్ని బట్టి పట్టమని చెప్పేవాళ్ళు. అప్పట్లో నాకు ఈశోపనిషత్తులు నన్ను తెలిసేది కాదు, ఇది చెప్తుండేవాళ్ళు ఈ శ్లోకం. అందరూ చెప్పండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషణ పావృణో సత్యధర్మాయ దృష్టయే. దీని అర్థం ఏంటంటే, ఓ లార్డ్, అన్ని లోకాలకి నువ్వే మెయింటైన్ చేస్తావు. నిన్ను పూజించడమే, భక్తి యోగం చేయడమే ఉన్నతమైన ధర్మం. అందుకని ప్లీజ్ నన్ను మెయింటైన్ చేయవయ్యా. నువ్వేమో హిరణ్మయేన పాత్రేణ, ఆ బంగారం రంగులో ఉన్న ఈ బ్రహ్మజ్యోతి నిన్ను కవర్ చేస్తుంది, యోగమాయ. దానివల్ల నువ్వు బయట వాళ్ళు కనిపించవు. ఆ సుందర దివ్యమంగళ విగ్రహం కృష్ణుడు కనిపించడు. ఒక యోగమాయ, ఒక లైట్ బ్రహ్మన్ కవరింగ్ ఉంటుంది. మీరు మే నెలలో సూర్యుడు నెత్తి మాడిపోతుంటాడు, ఇలా బుర్రెత్తి పైకి చూడలేరు. అర్థమవుతుందా? బుర్రెత్తి పైకి చూడలేరు. కానీ ఆవిడ ఏమనుకుంటారు, అంత కాంతి అనుకుంటారు. కానీ సూర్యుడి కింద దిగినా ఒరే, ఈ కాంతికి సోర్స్ ఉంది, సూర్యుడు ఉన్నాడు. అలాగా బ్రహ్మానికి సోర్స్ ఎవరంటే కృష్ణుడు అంటున్నాడు. వేదాహం సమతీతాని వర్తమానాన్ని చ అర్జున
భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్జున, నాకు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ పూర్తిగా తెలుసు. గతంలో ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు. నాకు అందరినీ తెలుసు, కానీ నన్ను ఎవరికి తెలియదయ్యా అంటున్నాడు కృష్ణుడు. మాంతు వేదన కశ్చన, నన్ను ఎవరిని తెలియదు, నన్ను ఎవరికి తెలియదు, నేను ఎవరికి తెలియదు అంటున్నాడు కృష్ణుడు. సో భూత భవిష్యత్తు వర్తమానాలు పూర్తిగా తెలుసు. అంటే మీరు ఎప్పుడు బ్యాక్ టు గాడ్ వెళ్తారో కృష్ణుడు తెలుసు, ఎన్ని జన్మలు తీసుకుంటారో. అర్థమైందా? అందుకని మేము అందరం మొత్తుకుంటాం, బాబు జపం చేయండి, మీరు బ్యాక్ టు గాడ్ వెళ్ళిపోవచ్చు. ఈ జన మరణ చక్క నుంచి నాకు నా జీవితం పని జరిగింది, మీ జీవితం పని జరిగితే మీకు పని జరుగుతుంది. 10 మంది చెప్పండి భగవద్గీతని ఫాలో అవ్వమని. ఎందుకు? నిజంగా బ్యాక్ టు గాడ్ వెళ్ళకపోయినా ఆ బ్యాంక్ అకౌంట్ మీతో వస్తుంది. నెక్స్ట్ లైఫ్ టైంలో విల్ టేక్ బర్త్ ఇన్ రిచ్ ఫ్యామిలీ. కష్టాలు ఉండవు, యూనో, బట్ అగైన్ యుల్ కంటిన్యూ భక్తి ఫ్రమ్ దేర్. అందుకని కృష్ణుడికి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు. ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? ప్రెజెంటేషన్ నెక్స్ట్ వీక్ చేస్తాను. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Let us see. ఎవరికైనా క్వశ్చన్లు ఉన్నాయా? వెంకట్ ప్రభు, కిరీటి. ఇప్పుడు డివోషనల్ సర్వీస్ చేస్తే అప్ టు లార్డ్ బ్రహ్మ కూడా అవ్వచ్చు, బట్ శివుడు అవ్వలేము అంటారు కదా ప్రభు, కరెక్టే కదా? శివుడు తత్వం వేరు ప్రభు. ఎస్, శివుడు తత్వం ఏంటంటే శివ ఇస్ బిట్వీన్ జీవతత్వ అండ్ విష్ణుతత్వ. శివ ఇస్ ఇన్ బిట్వీన్. శివుడికి తత్వం వేరు, ఏకాదశ రుద్రులు. మీరు బ్రహ్మ జీవతత్వం, ఎస్, యూనో. బట్ శివుడు ఏంటంటే శివుడు మాయ ప్రభావంలోకి వస్తాడు. సత్వ, యూనో, బికాస్ దుర్గాదేవి ఏంటంటే మాయ, త్రిగుణాత్మక మాయ దుర్గాదేవి. మరి దుర్గాదేవి శివుడి తాలూకా భార్య. అందుకని లార్డ్ శివ ఇస్ ఇన్ కాంటాక్ట్ విత్ దుర్గా మాయ, యూనో. సో శివ ఇస్ డిఫరెంట్, ఎస్, బట్ శివ ఇస్ ఇన్ కాంటాక్ట్ విత్ మాయ. అర్థమవుతుందా? ఎస్ ప్రభు. ఎనీ అదర్ క్వశ్చన్? శ్రీధర్ గారు, ఎనీ క్వశ్చన్? అనిల్, సరస్వతి దేవిని అంటే మంచి విద్య ఇవ్వమని ప్రార్థించవచ్చు కదా, ప్రార్థించవచ్చా? కృష్ణుడు అమ్మ మంచిది. ఇప్పుడు సరేనమ్మా, మీరు ఐఐటి సీట్ వచ్చింది. ఇఫ్ యూ బికమ్ ప్రౌడ్ అండ్ యారగెంట్ అండ్ చెడిపోతే మరి సరస్వతి ఇచ్చిన మంచి విద్య ఏం లాభం? అవును కదా? మంచి జ్ఞానం అని అడగాలి. కృష్ణుడు ఇంకా చెప్పాలంటే భగవంతుడు కృష్ణుడి మీద జ్ఞానం ఇమ్మమ్మా. అమ్మ ఏం చేసినా ఈ ప్రపంచంలో అది మీతో రావాలి, మీతో వస్తేనే అది మంచిది. ఇక్కడ ఎండ్ అయిపోతే యూజ్లెస్. మనం వి వాంట్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్. అందుకని దేవతల్ని పూజించినప్పుడు కృష్ణుడి మీద జ్ఞానము, యూనో, లేదా కృష్ణుడి మీద ప్రచారం చేసే శక్తి ఇవ్వు, కృష్ణుడు సేవ చేసే ఎబిలిటీ ఇవ్వు అని చెప్పి సరస్వతిదేవిని అడగడంలో తప్పలేదు. అంతేగాని బాగా చదివిస్తే నేను చెడిపోతాను, చెడలు. ఇప్పుడు మీకు చదువు వచ్చింది అనుకోండి, దానికి తగ్గ సంస్కారం లేదనుకోండి, ఏమవుతుంది? పావుకి పాలు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను రెడ్డి ప్రభుజీ. సారీ, కొంచెం లేట్ జాయిన్ అయ్యాను ప్రభుజీ. వాళ్ళ అయిపోయింది క్లాస్. తెలుసు ప్రభుజీ, మధ్యలో జాయిన్ అయ్యాను. నాకు ఒక చిన్న సందేహం ప్రభుజీ. ఇప్పుడు మనకి ఇస్కాన్ టెంపుల్ లో కృష్ణ భగవానుడితో పాటు నరసింహస్వామిని, తర్వాత రాముల వారిని కూడా టెంపుల్ లో పార్ట్ ఆఫ్ ది ఇస్కాన్ లో కూడా టెంపుల్స్ ఉన్నాయి కదా ప్రభుజీ.
అవి ఎట్లా రిలేట్ అవుతాయి ప్రభుజీ టుగెదర్ విత్ కృష్ణ కాన్షియస్నెస్? నరసింహస్వామి ఈజ్ విష్ణు తత్వ. ఓకే ప్రభుజీ. అండ్ మీరు ఇంకోటి పేరు ఎవరి పేరు చెప్పారు? రాములు వారు. రాముడు కూడా విష్ణు తత్వ. ఇప్పుడు కృష్ణ అండ్ విష్ణు తత్వ, కృష్ణుడి తాలూకా ఎక్స్పాన్షన్స్ విష్ణు తత్వ. మీరు వాళ్ళని పూజిస్తే ఆ వైకుంఠ లోకాలకు వెళ్తారు, కృష్ణుని పూజిస్తే టాప్ మోస్ట్ వైకుంఠ ప్లానెట్స్కి వెళ్తారు, గోలోక వృందావనం వెళ్తారు. సో అందుకని కృష్ణ విష్ణు వాళ్ళందరూ విష్ణు తత్వం. ఓకే, అది జనరలైజ్డ్ గా విష్ణు తత్వం తెలుసు ప్రభుజీ. అంటే స్పెసిఫిక్ గా కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు నరసింహస్వామి రాముల వారిని కూడా మనం చేస్తాం కదా మన టెంపుల్, ఇస్కాన్ టెంపుల్స్ లో. కమింగ్ టుగెదర్ అన్నది క్వశ్చన్. ఓకే, యాక్చువల్ గా ప్రభుపాద 40 రూపాయలు పెట్టి అమెరికా వచ్చారండి. ఈ అమెరికా ఏం చేస్తుందంటే అన్ని ప్రపంచంలో దేశాలన్నిటికీ కూడా క్రిస్టియానిటీ ప్రచారం చేస్తుంది. ప్రభుపాద ఒక 70 ఏళ్ళ ముసలాయన 40 రూపాయలు పెట్టుకొచ్చి, 40 రూపాయలు అంటే ఆ రోజుల్లో $8, 40 రూపాయలు కూడా ఎవరు కన్వర్ట్ చేయలేదు డాలర్లోకి, ఎవరు ఇండియన్ రూపీస్ తీసుకోలేదు. సో ప్రభుపాద చేసి పెద్ద రెవల్యూషన్ సృష్టించారు అమెరికాలో. సృష్టించినప్పుడు ఎన్నో టెంపుల్స్ చర్చిలు కొని స్టార్ట్ చేస్తే వాళ్ళకి నచ్చలేదు ఇది. వాళ్ళు ఏం చేశారంటే వచ్చి బాంబులు వేయడం, బాంబులు వేసి ఏంది అమెరికాలో గన్స్ ఉంటాయి, వాళ్ళు బాంబులు వేస్తే టెంపుల్ గోడలు పడిపోయి డివోటీస్ హర్ట్ అయిపోయి, ఒక చర్చ్ ఫాదర్ సైడ్ నా చర్చ్ నేను కాల్ చేస్తాను కానీ నేను హరే కృష్ణ వాళ్ళకి అమ్మను, I'll burn my church, but I'll never sell it to Hare Krishna. సో ఎందుకంటే ప్రొఫెసర్ దిస్ యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు బోల్డ్ డబ్బులు ప్రపంచం అంతా ప్రమోట్ చేసి వాళ్ళకి పొలిటికల్ రీజన్స్ బేసికల్ గా. కానీ ప్రభుపాద ఏంటంటే ప్యూర్ భక్తి. మీరు మారితే యూ కెన్ గో బ్యాక్ టు గాడ్. మీరు స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చారు, కృష్ణలోకం నుంచి వచ్చారు, సో దానికి వెళ్ళిపోండి. సో వాళ్ళకి ఇది నచ్చలేదు. అందుకని అన్ని టెంపుల్స్ ఇక్కడ అమెరికా అయినా కాదు, యూరోప్ లో కానీ సౌత్ అమెరికాలో కానీ ఈ విపరీతమైన డివోటీస్ హర్ట్ అయిపోతారు, వాళ్ళు వచ్చి కొడతారు. మరి మంది ఏంటంటే సాఫ్ట్ డివోటీస్ దగ్గర ఏమి ఇన్స్ట్రుమెంట్ ఏమి వెపన్స్ ఉండవు. ప్రభుపాద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ జరిగింది ప్రభుజీ. ఇక్కడ మేము లాస్ ఏంజలస్ లో ఎవ్రీ ఇయర్ రథయాత్ర చేస్తాం ప్రభుజీ. ఆ రథయాత్ర చేసి ఒక ప్లేస్ కి వచ్చి అక్కడ నిలబెట్టేసిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్ ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్తారు ప్రభుజీ స్వామి, రథాలు వెళ్ళిపోతాయి. అక్కడ ఆ రథయాత్రలో మేము వచ్చి ఎక్కడైతే బే సైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్ ది షోర్ ఆఫ్ ది సీ అక్కడ పార్క్ చేస్తామో, అక్కడ మేము పార్క్ చేసినప్పుడు వీళ్ళంతా గ్యాదర్ అయ్యేసి వాళ్ళంతా పోస్టర్లు పట్టుకుని చర్చెస్ నుంచి వచ్చి ఒక ఆల్మోస్ట్ 200-300 పీపుల్ అగేన్స్ట్ గా పెడతారనమాట. స్పెసిఫిక్ అదే పనిగా వస్తారు. సో ప్రభుపాద ఏమన్నారంటే వర్షిప్ నరసింహస్వామి. నరసింహస్వామి ఆస్పెక్ట్ ఆఫ్ కృష్ణ ఈజ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అగైన్స్ట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇదే కావాలి ప్రభుజీ, ఇదే అడుగుతున్నాను ప్రభుజీ నేను, అది ఎట్లా కలుస్తారు? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్? అంటే నరసింహస్వామి వారు ప్రొటెక్షన్ స్టడీ అయితే రాముల వారు ఎట్లా అసోసియేట్ అవుతారు? ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే రాముడు కృష్ణుడు తాలూకా లీలావతారం. సో లీలావతారం అండ్ రాముడు పాస్ట్ టైం, రాముడు లీల కూడా వెరీ స్వీట్ అండ్ మర్యాద పురుషోత్తముడు రాముడు. యాక్చువల్గా వచ్చే వారం రామనవమి యాక్చువల్గా. సో అందుకని సో రాముడు ఏంటంటే ఒక ఐడియల్ ఫాదర్, ఐడియల్ హస్బెండ్, ఐడియల్ రూలర్, అన్ని మర్యాద పురుషోత్తముడు. అందుకని ఏంటంటే మీరు ఒక డిసిప్లిన్డ్ గా, కల్చర్డ్ గా, ఒక నాగరిక, ఒక కల్చర్డ్ గా సంస్కృతితో జీవనం సాగించడానికి రామాయణం బాగా పనికొస్తుంది. కానీ భక్తిగా బాగా డీప్కి వెళ్ళిపోయి భక్తిలో మన హృదయంలో ప్రేమని జాగృతం చేయడానికి కృష్ణతత్వం, కృష్ణతత్వం ఇస్ హయ్యర్. థ్యాంక్ యూ. మీరు అన్నారు ప్రభుపాద $40 తోటి ₹40 తోటి యుఎస్ కి వచ్చారన్నారు ప్రభుజీ. కాకపోతే ఇప్పుడు ప్రభుపాద అని ఆయన బాడీని మాయాపూర్ లో కదా ప్రభుజీ పెట్టింది, బృందావనం. ఓకే. అంటే అక్కడ కాన్షియస్నెస్ అటు నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిందా ప్రభుజీ? ఇటు స్టార్ట్ చేసి అటు తీసుకెళ్లారా ప్రభుజీ? ప్రభుపాద 30 ఏళ్ళు ఇండియాలో ప్రయత్నించారు,
కానీ మన వాళ్ళందరూ అమెరికన్స్ ఇమిటేట్ చేస్తున్నారని చెప్పి ప్రభుపాద 30 ఏళ్ళు ఇండియాలో ట్రై చేశారు. ట్రై చేస్తే మన వాళ్ళు అప్పటికే ఇండియా ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందే నుంచి ఇండియా మారిపోయింది బాగా. మన వాళ్ళందరూ అమెరికాని వెస్ట్ ని ఇమిటేట్ చేయడం మొదలెట్టారు. సో ప్రభుపాద అనుకున్నారు, నేను వెస్టర్నర్స్ ని కన్విన్స్ చేస్తే వాళ్ళు ఇండియన్స్ ని కన్విన్స్ చేస్తారని చెప్పి ఆ ఫిలాసఫీ ప్రభుపాదకి. అందుకని ప్రభుపాద కష్టపడి అమెరికా వచ్చి వెస్టర్నర్స్ కన్విన్స్ చేస్తే మరి దానివల్ల ఇండియన్స్ కన్విన్స్ అయ్యారు. యాక్చువల్గా అద్భుతంగా అయ్యారు. ఇప్పుడు ఇస్కాన్ గ్రో అవడానికి పెద్ద కారణం ఏంటంటే అరే వీళ్ళు వెస్టర్నర్స్ వీళ్ళే మనకంటే బాగా ఫాలో అవుతున్నారని చెప్పి ఇండియన్స్ తీసుకుంటున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్ ఆర్ కామెంట్? ప్రణాం ప్రభుజీ, ధన్యవాదాలు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? మళ్ళీ ఎంతమందికి బ్యాక్ టు గాడ్ వెళ్ళాలి అని కోరుకుని చెప్పండి. లెట్ us see. ఒకటి రెండు సాధన బాగా మంచి సాధన చేయండి ప్లీజ్. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ అండ్ యూ కెన్ గో బ్యాక్ టు గాడ్. మనం గోలోకి వృందావనం, వీ వాంట్ టు గో బ్యాక్ టు గాడ్. వెళ్ళాలి, సాధన చేయండి. లేదంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జట్రేసాను, మళ్ళీ పుట్టడం మళ్ళీ చనిపోవడం మళ్ళీ తల్లి గడుపులో కూర్చోవడం. యసంసారే కడు దుఃఖారే కృపయా దేహి పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢపతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహినే రక్షితుడు కృంకరనే. సో గోవిందనామ స్మరణ చేయండి, కృష్ణనామ స్మరణ చేయండి. జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలంటే అంటారు శంకరాచార్య. సరేనా? సో ఎనీ అదర్ క్వశ్చన్? అదర్వైజ్ విల్ ఎండ్ ఇట్. సో విల్ ఎండ్ ఇట్. నెక్స్ట్ వీక్ ఈ ప్రెజెంటేషన్ చూపిస్తాను. నమస్కారం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.